ఇక ధనుస్సు రాశి వాళ్లకు ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉండేటువంటి దాని వలన, ఆ దోషము వలన కొన్ని ఉపయోగాలు జరగటం లేదు, కొన్ని ఇబ్బందులు, కావలసినటువంటి పనులు కాకపోవటము, ధనము రాకపోవటము, ఉద్యోగాలు రాకపోవటము, ఏవో అనేక రకాల ఇబ్బందులు. వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులన్నీ తొలగాలి అని గనక అనుకున్నప్పుడు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అంటే నవగ్రహాలకు తిరగటము, నవగ్రహ హోమం చేసుకోవటము చాలా అవసరము. ఒకవేళ నవగ్రహ హోమము చేసుకోవటానికి మాకు అనుకూలము లేదు, శక్తి ఉండి చేసుకోకపోవడం అనేటువంటిది తప్పు. మీరు అది గ్రహించాలి. ఎందుకంటే ఒక 6,000 5,000 4,000 ఎంతో కొంత ఖర్చు పెట్టి బ్రాహ్మణోత్తమునికి కూడా ఒక 3,000 రూపాయలు 4,000 రూపాయలు ఏదో ఇచ్చి శక్త్యానుసారము చేసుకోవటం వేరు. ఇంకా కొంచెం ఎక్కువే అవుతుంది అని అనుకునేటప్పుడు మాకంత శక్తి లేదు, మేము ఏం చేయాలి అని గనక అనుకుంటే నవగ్రహాలకు తిరగటం అనేటువంటిది చాలా అవసరము. అయితే నవగ్రహాలకు తిరుగుతూ ఉన్నప్పుడు గురుగ్రహము దగ్గర శనగపప్పు ఒక పిరికెడు పోసి తిరగటం అనేటువంటిది చాలా అవసరము. అలా మీరు తిరగాల్సినటువంటి ప్రదక్షిణలు ఎన్ని అని గనక అనుకుంటే మీరు సహజముగా 21 ప్రదక్షిణాలు చేయటము చాలా శ్రేయోదాయకం. అలా 21 పిరికిళ్ళు శనగపప్పు పోయటము గురుగ్రహం దగ్గర మీరు తిరగటం అనేటువంటిది చెయ్యండి. మేలు జరుగుతుంది గాక మీకు. జయోస్తు.